యేసు ప్రభుల వారి మనలను మన కుటుంబాలను సంరక్షించి ఈ శిలువ ధ్యానాలలో 30వ దినం శిలువ ధ్యానానికి మనందరినీ నడిపించి ఆయనను స్తుతించి గణపరిచి ఆయన శ్రమానుభవాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకే మొదటిగా తండ్రిని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చి మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ 30వ దినం కొరకు ఏర్పరచబడిన లేఖన భాగాలను మనము చదువుగా విన్నాం. పాత నిబంధన పాఠ్యభాగంగా దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 3-4 వచనాలు, అలాగే సువార్త పాఠ్యభాగంగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 3-10 వరకు ఉన్న లేఖన భాగాన్ని, అలాగే ఉత్తర పచ్చిత్ర భాగంగా దావీదు రాసిన కీర్తన 6వ సంకీర్తన మనం ఉత్తర పచ్చిత్ర భాగంగా చదువుకున్నాం. ఈ లేఖన భాగాల నుంచి ఈరోజు మనం ధ్యానించిన ఉన్న అంశము ఆత్మవంచన, సెల్ఫ్ డిసెప్షన్. సెల్ఫ్ డిసెప్షన్ అంటే వంచన అనగా మోసం. ఆత్మవంచన అంటే మనల్ని మనమే మోసం చేసుకోవటం, మనల్ని మనమే మోసపరుచుకోవటం. ఒక అబద్ధాన్ని మనకు చెప్పుకొని అది నిజమని మనమే నమ్ముట, మనల్ని మనమే మోసపరుచుకోవటం. కాబట్టి మనము ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధా అనే మాటను మనం చదువుతున్నాం. ఆయన అప్పగించిన ఇస్కరియోతు యోధా యేసు ప్రభువారితోనే ఉన్నాడు, యేసు ప్రభువారితో తిరిగాడు, యేసు ప్రభువారితో భుజించాడు. ఆయన చేసిన అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలను అన్నిటినీ చూశాడు, అనుభవించాడు, సంతోషించాడు. అన్నీ మరి చేసిన ఇస్కరియోతు యోధా కేవలము డబ్బు కోసం యేసు ప్రభువారిని అమ్ముకోవటానికి సిద్ధపడ్డాడు. దీన్నే ఆత్మవంచన అంటాం. దీన్నే ఆత్మవంచన అంటాం. అంటే తనను తాను మోసపరుచుకున్నాడు. ఎందుకనంటే యేసు ప్రభువారిని అతి తక్కువ ధరకి, అనగా ఒక బానిస ధరకి యేసు ప్రభువారిని అమ్ముకున్నాడు. కేవలం డబ్బు కోసం తనను తాను మోసపరుచుకొని మరి ఇస్కరియోతు యోధా ఆత్మవంచన చేసుకున్నాడని మనం ఈ లేఖనం ద్వారా అర్థం చేసుకోవచ్చు. అయితే గమనించాలి, ఇక్కడ ఇస్కరియోతు యోధా పశ్చాత్తాపడినట్టు కూడా ఉంది. అర్థమైందా? ఇస్కరియోతు యోధా పశ్చాత్తాపడినట్టు కూడా మనం ఇక్కడ చదువుతున్నాం. మరి పశ్చాత్తాపడితే క్షమాపణ ఎందుకు దొరకలేదు ఇస్కరియోతు యోధాకి? మరి పేతురు కూడా 3 సార్లు బొక్కాడు కదా, పేతురుకు పశ్చాత్తాపం కలిగింది కదా. మరి పేతురుకు దొరికిన క్షమాపణ ఇస్కరియోతు యోధాకి ఎందుకు దొరకలేదు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. పశ్చాత్తాపడుతూ ఉంటాం మనం కూడా కొన్నిసార్లు, కానీ పేతురు వలెనా లేకపోతే ఇస్కరియోతు యోధా వలెనా అన్నది ఈరోజు మనం నేర్చుకోవాలి. ఎందుకనంటే చూడండి 3-4 వచనాల్లో, అప్పుడు ఆయనను అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పాను. వారు దానితో, మాకేమీ నీవే చూసుకోమని చెప్పగా ఆ వెండి నాణెములను దేవాలయంలో పారవేసిపోయి ఉరిపెట్టుకొనెను. గమనించారా? ఇక్కడ ఇస్కరియోతు యోధా యేసు ప్రభువుని అమ్మాలని లేదా అప్పగించాలని మరి మనసులో నిర్ణయించుకొని తనని తాను మోసం చేసుకుంటూ మరి ఆత్మవంచనకు సిద్ధపడ్డాడు. అయితే యేసు ప్రభువారిని అప్పగించేశాడు, డబ్బులు కూడా తీసేసుకున్నాడు. 30 వెండి నాణేలు అనగా ఒక బానిసకు ఇచ్చే విలువ, ఒక బానిసకు ఇచ్చే విలువను మనము చూస్తాం. జకరియా గ్రంథం 11వ అధ్యాయము 12వ వచనంలో మరి ఆ మాటను మనం చూస్తాం. ఒక బానిస ఎంత విలువ చేస్తాడట? మీకు అనుకూలమైన ఎడల అమ్మా నా కూలి నాకు ఈయుడి, లేని ఎడల మానివేయుడని. గమనించారు? 30 తులములు అంటే ఒక బానిసకి ఇచ్చే విలువ. ఒక బానిస ఎంత విలువ చేస్తాడట? 30 తులముల వెండి. గమనించండి. అందుకని ఈ 30 వెండి నాణేల కొరకు యేసు ప్రభువారిని అమ్ముకోవడానికి ఇస్కరియోతు యోధా సిద్ధపడ్డాడు. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇస్కరియోతు యోధా మరి యేసు ప్రభువారిని అమ్మేశాడు, అలాగే డబ్బు తీసేసుకున్నాడు, వెళ్ళిపోయాడు కూడా. అయితే యేసు ప్రభువారిని ఇస్కరియోతు యోధా ఉంటుండగానే బంధించారు.
కదా. బంధించాక ఆయన్ను విచారణకు తీసుకొచ్చారు. కైప ఇంట్లో ఆ రాత్రి మహాసభ ఎదురు నిలవబెట్టబడ్డాడు. ఆ ఉదయాన్నే పిలాతు దగ్గరికి తీసుకుని వచ్చాడు. యేసు ప్రభు వారిని పిలాతు దగ్గరికి తీసుకుని రాబడ్డాడు. అయితే పిలాతు దగ్గర 3 సార్లు విచారణ జరిగిన తర్వాత మరి ప్రజలందరూ కూడా సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేసినప్పుడు ఆయన సిలువకు అప్పగించడానికి అందరూ సిద్ధపడ్డాక ఇస్కరియోతు యోధాకి పశ్చాత్తాపం కలిగినట్లుగా ఈ లేఖనం చెప్తుంది. అయితే మనం గమనించాలి, పశ్చాత్తాపం కలిగినా కూడా ఇస్కరియోతు యోధా ఎందుకు మరి మరణం అవ్వాల్సి ఉంది, మరి ఎందుకు ఉరిపెట్టుకొని చనిపోయాడు అన్న విషయాన్ని మనం పరిశీలన చేస్తే, ఇస్కరియోతు యోధాకు కలిగినది ఎటువంటి పశ్చాత్తాపం అంటే ఇహలోక సంబంధమైన పశ్చాత్తాపం. ఇహలోక సంబంధమైన పశ్చాత్తాపం ఎలా ఉంటుందంటే, అయ్యో నేను చేసిన పనికి ఎంత నష్టం జరిగిందా అని బాధపడతారు తప్ప దానికి తగినట్లుగా పశ్చాత్తాపం కానీ లేదా దానికి తగినట్లుగా ప్రాయశ్చిత్తం కానీ చేయరు. అర్థమైందా మీకు? మీకు బాగా అర్థం కావాలంటే ఇప్పుడు మీకు తెలిసిన మీ కుటుంబాల్లో, మీ ఇళ్లలో, మీకు తెలిసిన బంధువుల్లో, మన ఊర్లో బాగా తాగుబోతులు ఎవరైనా ఉన్నారనుకోండి. ఉన్నారా లేరా? అసలు బొమ్మళ్ళు అలాంటి వాళ్ళు లేరేమో. నవ్వుతారండి. ఎందుకు నవ్వుతున్నారు? లేరనుకుంటా బొమ్మళ్ళు. నేను ఎప్పుడు చూడలేదు కదా, నేను ఎప్పుడు చూడలే. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎప్పుడైనా కనిపిస్తే, ఎదురు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, నువ్వు తాగుతున్నావు కదా, ఇలా తాగడం తప్పు కదా అని నువ్వు అన్నావు అనుకో, వాడు కూడా ఏమండవు, అవును కరెక్టే తాగుడు తప్పే అంటాడు, తప్పని ఒప్పుకుంటాడు అంతే. కానీ సాయంత్రం మానేస్తాడా? అది ఇహలోక సంబంధమైన పశ్చాత్తాపం అంటే అది. ఇస్కరియోతు యోధా ఇహలోక సంబంధమైన పశ్చాత్తాపమే పడ్డాడు. దానికి నిజమైన నిదర్శనము లేదా రుజువు ఏంటి అని అంటే, ఇస్కరియోతు యోధా పశ్చాత్తాపడితే యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళాలి. అవునా కదా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళి, ప్రభువా బోధకుడా నేను తప్పు చేశాను, నిన్ను అప్పగించి నిన్ను మోసం చేశాను, నిన్ను 30 వెండి నాణేలకు అమ్మేసుకున్నాను, నిన్ను బంధించడానికి మూల కారణం నేనే అని యేసు ప్రభువు దగ్గర చెప్పుకోవాలి. కానీ ఆ 30 వెండి నాణేలు పట్టుకెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ప్రధాన యాజకుల దగ్గరికి, పెద్దల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసిద్దని ఎవరి దగ్గర ఒప్పుకుంటున్నాడు? మనుషుల దగ్గర, అనగా ప్రధాన యాజకుల దగ్గర, ప్రజల పెద్దల దగ్గర వెండి నాణ్యాలు ఇచ్చేసి ఆ పాపాన్ని ఒప్పేసుకుంటే ప్రాయశ్చిత్తం జరిగిపోద్ది అనుకుంటున్నాడు. ఇక్కడ కూడా ఇస్కరియోతు యోధా మళ్ళీ తనను తానే ఆత్మవంచన చేసుకుంటున్నాడు. పాపమును తీయగలిగే శక్తి మనుషులకి ఎవరికి లేదన్న విషయాన్ని మర్చిపోయాడు. అందుకని తాను మళ్ళీ మోసపరుచుకుంటున్నాడు. యేసు ప్రభువుని నమ్మాలనుకున్నప్పుడు మోసపరుచుకున్నాడు. ఇప్పుడేమో పశ్చాత్తాపడాలనుకున్నప్పుడు కూడా తాను మోసం చేసుకుని మనుషుల దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళాడు. అయితే అక్కడ మరి మనుషుల దగ్గర ఏ పాపం తీసివేయబడదు కాబట్టి పశ్చాత్తాపంతో మరి తన ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇహలోక సంబంధమైన పశ్చాత్తాపం అని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే తను నిజంగా పశ్చాత్తాపడితే పాపములను క్షమించగలిగే దేవుని యొద్దకు రావాలి. యేసు ప్రభువు దగ్గర తన పాపాన్ని అంగీకరించాలి. అందుకనే ఇక్కడ నిరపరాధ రక్తాన్ని అప్పగించి ఏమయ్యాడట ఇస్కరియోతు యోధా? శాపగ్రస్తుడయ్యాడు. శాపగ్రస్తునికి పాప విమోచన ఉండదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. శాపగ్రస్తుడికి పాప విమోచన ఉండదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకని మనం గమనించాలి, పాత నిబంధనలో నిరపరాధ రక్తానికి చాలా విలువ ఉంది. నిరపరాధ రక్తాన్ని ఎవడైనా అప్పగిస్తే, దాని నిమిత్తం ఎవడైనా డబ్బు తీసుకుంటే అటు వాడట శాపగ్రస్తుడు అవుతానని మరి ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయంలో ధర్మశాస్త్రంలో దేవుడు ముందుగానే తెలియజేశాడు. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము 25వ వచనం చదవండి. నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చుకుని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్. ఆమేన్ అంటే ఏంటి? అంటే ఆ వాడు శాపగ్రస్తుడే అవ్వాలి అని ప్రజలందరూ అంగీకరించాలట. అందుకనే ఇస్కరియోతు యోధా ఎప్పుడైతే యేసు ప్రభువు నిరపరాధి అనే అంశాన్ని ధ్యానించాం మొన్న. నిరపరాధి అనగా నిర్దోషి, అనగా ఎటువంటి పాపం లేనివాడు, ఎటువంటి దోషం లేనివాడు. అటువంటి వాని రక్తాన్ని, యేసు ప్రభువు పరిశుద్ధ రక్తాన్ని అప్పగించడానికి ఏం తీసుకున్నాడు? లంచం, అనగా డబ్బు తీసుకున్నాడు. 30 వెండి నాణేలు తీసుకున్నాడు. తీసుకోవడం వల్ల ఇస్కరియోతు యోధా శాపగ్రస్తుడయ్యాడు. అందు నిమిత్తమే ఇహలోక సంబంధమైన పశ్చాత్తాపంతో, అయ్యో ఆయన బంధిస్తారు, చెరసాలలో వేస్తారు అనుకున్నానే, కానీ ప్రాణహాని చేస్తున్నారని అప్పటికప్పుడు బాధపడినట్లుగా నటించాడు.
గద్దించాడు. అందుకనే ఇస్కరియోతు యోధ మరి పశ్చాత్తాపం ఇహలోక సంబంధమైన దాని విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకనే ప్రధాన యాజకుల దగ్గరికి, పెద్దల దగ్గరికి వెళ్ళాడు, కానీ వారు మాకు సంబంధం లేదని వదిలిపెట్టేశారు. అయితే మనం గమనించాలి, ఇటువంటి పశ్చాత్తాపము ఈ లోకంలో మనము ఒకవేళ పొందితే యేసు ప్రభువారి చేత అంగీకరించబడమన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. పేతురు కూడా గద్దించబడ్డాడు యేసు ప్రభువారి చేత. ఇస్కరియోతు యోధ కూడా గద్దించబడ్డాడు. పేతురు ఎలా గద్దించబడ్డాడు? ఈ రాత్రే నువ్వు నన్ను కోడి కోయకు మునుపు ముమ్మారు తెలియను ఎరుగును అందువని చెప్పాడు యేసు ప్రభువారు. గద్దించాడా ముందే పేతురుని? తర్వాత ఇస్కరియోతు యోధకి ఏమని గద్దించాడు? ఆ ప్రభురాత్రి భోజన సంస్కారంలో పస్కా విందులో యేసు ప్రభువారు అన్నాడు, నన్ను పట్టించువాడు నాతో పాటు ఈ గిన్నెలో వేలు ముంచుతాడని ఇస్కరియోతు యోధను కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా హెచ్చరించాడు. పేతురుని కూడా హెచ్చరించాడు, ముమ్మారు నువ్వు నన్ను ఎరుగనందు అని. అయితే పేతురు మానవ మాత్రలే, ఇద్దరు దేవుని శిష్యులే, ఇద్దరు మానవ మాత్రలే. ఇద్దరు కూడా పాపం చేసేసారు, ఇద్దరు కూడా శోధింపబడి పాపం చేసేసారు. పేతురు కూడా ముమ్మారు ఎరగనని చెప్పాడు, ఇస్కరియోతు యోధ కూడా అప్పగించేసాడు. అయితే పేతురు ఎందుకు క్షమించబడ్డాడట? పేతురు దేవుడి వైపు తిరిగాడు, ఇస్కరియోతు యోధ లోకం వైపు తిరిగాడు. అందుకే మనుషుల దగ్గరికి వెళ్ళాడు. పేతురు ఏమో యేసు ప్రభువు వెనకాతలేస్తున్నాడు, ఆయనకి ఏమవుతుందా అని. ఆయన ఏం చేస్తారో దీని అంతమేమవునా అని చెప్పి అక్కడ కైప ఇంటి బయట బంట్రోతులతో కూర్చున్నాడు. యేసు ప్రభువుని వెంబడిస్తున్నాడు ఆయన. ఎందుకంటే పాపం చేశాడని బోర్డు ఏడ్చాడు కదా, ఏడ్చి మళ్ళీ యేసు ప్రభువుని విడవకుండా ఆయన వెనకాల వెళ్ళాడు. కానీ ఇస్కరియోతు యోధ పాపం చేశానని తెలిసాక ఎక్కడికి రావాలి? యేసు ప్రభువు దగ్గరికి రావాలి, కానీ రాలేదు, మనుషుల దగ్గరికి వెళ్ళాడు. అందుకని అతని పశ్చాత్తాపానికి క్షమాపణ దొరకలేదు. అతని పేతురు పశ్చాత్తాపానికి క్షమాపణ దొరికింది. ఇప్పుడు ప్రధాన యాజకుల స్పందన ఏంటి? ప్రధాన యాజకులు ఏం చెప్తున్నారు చూడండి అక్కడ. ఇంకా పైన చదవాలి. మాకేమి పని, నీవే చూసుకోమని చెప్పగా అతను ఆ వెండి నాణెములను దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకున్నాడు. గమనించాలి, ఇక్కడ ఈ ప్రధాన యాజకులు పెద్దల యొక్క ప్రతిస్పందన చూస్తే వారి రెస్పాన్స్ ఎలా ఉందట? ఇప్పుడు నేను పాపం చేశానని చెప్పి ఈ ఇస్కరియోతు యోధ వారి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి, మీ డబ్బు మీదే తీసుకోండి, నేను పాపం చేశాను, నిరపరాధి రక్తాన్ని అప్పగించాను అని అంటే వారేమంటున్నారు? మాకేం పని, దీంతో మాకేం పని అంటే ఏంటంటే పాపం అంతా నీదే, మాది కాదు, కాబట్టి నువ్వే చూసుకో, ఏం జరిగినా నువ్వే చూసుకో అని చెప్పి ఇస్కరియోతు యోధ మీద నెట్టేయటం మనం చూస్తాం. ఇక్కడ ప్రధాన యాజకుల కపటత్వాన్ని కూడా మనం గ్రహించాలి. ఈరోజు చాలా మంది మనుష్యులు కూడా ఇటువంటి మనస్తత్వాలు కలిగి ఉంటారు. ఇస్కరియోతు యోధ తనను తాను మోసం చేసుకుని డబ్బు కోసం ఆత్మవంచన చేసుకున్నాడు. ఈ ప్రధాన యాజకులు పెద్దలు కూడా వారిని వారు ఆత్మవంచన చేసుకుంటున్నారు. ఎలాగానంటే వారు ఇప్పుడు అక్కడ ఇస్కరియోతు యోధ పడేసిన ధనాన్ని ఏమంటున్నారు? రక్త క్రయధనము అంటున్నారు. ఈ డబ్బును మనం ఎక్కడ వేయకూడదట? కానుకలు పెట్టి వేయకూడదు. కాబట్టి ఈ డబ్బుతో ఏం కొనాలి? పరదేశంలో పాతి పెట్టుటకు కొమ్మరవాని పొలం కొనాలి. ఇది ఇర్మియా ప్రవక్త ప్రవచించాడు. అలాగే ఇంకా జకర్యా ప్రవక్త కూడా ప్రవచించాడు. మరి ఈ ప్రవక్తలు ప్రవచించిన మాటలు బట్టి అది జరిగింది. అయితే అక్కడ విషయం పక్కన పెడితే ఇప్పుడు ప్రధాన యాజకులు పెద్దలు ఎలాంటి కపటత్వాన్ని నటిస్తున్నారంటే, ఈరోజు ఎలాంటి మనస్తత్వాలు మన సంఘాల్లో మనలో అలా చాలా మంది కనిపిస్తూ ఉంటారు. ఎలాగనంటే ఇప్పుడు ప్రధాన యాజకులు పెద్దలు ఏం చేశారంటే అసలు డబ్బు పెట్టి కొన్నది ఎవరిని? యేసు ప్రభువుని. యేసు ప్రభువుని ఎందుకు కొన్నారు? చెప్పాలి. ఎందుకు కొన్నారు? చంపడానికే కదా. చంపడానికి ఆలోచిస్తున్నారు మొదటి నుంచి. దురుద్దేశం కలిగి ఆయన్ని కపటోపాయం చేత, మాయోపాయం చేత ఆయన్ని పట్టుకొని చంపాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. అవకాశం దొరికింది, ఇస్కరియోతు యోధను పట్టుకున్నారు. ఇస్కరియోతు యోధతో అప్పగించేలా చేశారు. అయితే ఇప్పుడు యేసు ప్రభు వారి రక్తాన్ని చూడాలని లేదా ఆయన ప్రాణాన్ని తీయాలని చూసి ఈ ప్రధాన యాజకులు ఈ పక్క ఏం చేస్తున్నారంటే, దేవాలయంలో దేవుడు బాబోయ్ ఈ డబ్బు రక్త క్రయధనం కాబట్టి ఈ డబ్బు కానుకలు పెట్టి వేయకూడదు అంటే ఇక్కడ ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నట్టు నటిస్తూ బయట ఏం చేస్తున్నారు? నరహత్య చేస్తున్నారు. అవునా కదా? బయట ఏం చేస్తున్నారు? నరహత్య చేస్తున్నారు. దేవాలయంలో ఏం నటిస్తున్నారు? మేము పరిశుద్ధులము, ధర్మశాస్త్రాన్ని పాటిస్తాం, ఇది రక్త క్రయధనం కాబట్టి కానుకలు పెట్టలేనేమో, దీన్ని పరదేశులు పాతి పెట్టేటకు ఒక నేల కొనడానికి
వినియోగిస్తామని చెప్పి ఆలయంలో పరిశుద్ధుల్లాగా బయట నరహంతకుల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఇది ప్రధాన యాజకులు పెద్దల యొక్క మనస్తత్వం, కపటం. అంటే ఒక విధంగా వారిని వారే ఆత్మవంచన చేసుకుంటున్నారు. లోపల ఒక రకం, బయటికి ఒక రకం. ఈరోజు ఇలాంటి మనస్తత్వాలు చాలా మంది ఇక్కడ ఉంటారు కదా, మన మధ్యలో చాలా మంది ఉంటారు. వారు ఆలయంలో కూర్చుంటే భక్తులు, బయటికి వెళ్తే ఇంకేంటో కదా. కాబట్టి గమనించండి, మనల్ని మనం ఆత్మవంచన చేసుకునే సందర్భాలు కూడా మనం ఎదుర్కొంటున్నాం. మనకు తెలియకుండానే ఆత్మవంచన చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆత్మవంచన అనేది ఎంత ప్రమాదం అంటే, మనము మనల్ని మోసం చేసుకుంటున్నామని మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే అంత అయిపోయింది తెలుస్తుంది. ఇస్కరియోతు యోధాకి ఎప్పుడు తెలిసింది? చెయ్యి దాటిపోయిన తర్వాత తెలిసింది. ఆపగలిగాడా? యేసుప్రభువుని అప్పగించకుండా, మరణానికి అప్పగించకుండా ఆపగలిగాడా? చెయ్యి దాటిపోయి తెలిసింది. ఆత్మవంచన అనేది అదే అంత ప్రమాదం. అంటే మనం తప్పు జరిగిపోయి మనం మోసం చేసుకున్నామని మనము అపరాధ భావంతో బాధపడే స్థాయికి మనల్ని దిగదార్చేస్తుంది ఆత్మవంచన. అందుకే ఇప్పుడు మనల్ని మనం మోసం చేసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. చాలా కారణాలు ఉంటాయి. మన బ్రతుకు కోసం, లేదంటే మన ఇహలోక జీవితం, మనుషుల కోసం, లేకపోతే చుట్టూ ఉన్న వారి కోసం, పరిస్థితుల కోసం మనల్ని మనం చాలాసార్లు మోసపరుచుకుంటున్నాం. ఇస్కరియోతు యోధ 30 వెండి నాణేలు అమ్మాడు కదా. ఈరోజు యేసుప్రభువుని మనం ఇంకా తక్కువ రేటుకి అమ్మేస్తున్నాం తెలుసా. యేసుప్రభువుని ఇంకా తక్కువ రేటుకి అమ్మేసుకుంటున్నాం మనం. అంటే అటువంటి మనస్తత్వాలు, మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. మనల్ని మనము మోసం చేసుకున్నాం. ఇస్కరియోతు యోధ దగ్గర ఎవరున్నారట? ద గ్రేట్ మాస్టర్, ద గ్రేట్ హీలర్, ద గ్రేట్ గాడ్. ఎవరున్నారు? ఉన్నతమైన దేవుడు ఉన్నాడు, ఉన్నతమైన స్వస్థత చేసే దేవుడు ఉన్నాడు, ఉన్నతమైన బోధకుడు ఉన్నాడు. అంత గొప్ప దేవుడిని పక్కన పెట్టుకొని ఆయన్ని దేనికోసం పోగొట్టుకున్నాడు? 30 వెండి నాణేల కోసం. ఈరోజు మనం కూడా అంతే. మనం కూడా అంత గొప్ప దేవుడిని వదులుకొని మనం 100 రూపాయలకో 1000 రూపాయలకో మనం దేవుడిని పోగొట్టుకుంటాం. అవునా కదా? అంటే మనం ఇంకా తక్కువ గమ్మేసుకుంటున్నాం యేసుప్రభు వారిని. అంటే మనం కూడా మనల్ని ఆత్మవంచన చేసుకుంటున్నాం. ఇంకా అనేక రకాల కారణాలు ఉన్నాయి ఆత్మవంచన చేసుకోవటానికి. అందుకనే దేవుని వాక్యం అంటది, ఇస్కరియోతు యోధ మరి పశ్చాత్తాపడినా కూడా ఎందుకు క్షమాపణ పొందలేదు, ప్రాణం పోగొట్టుకునే స్థాయికి ఎందుకు వెళ్ళిపోయాడంటే, దేవుని వాక్యం అంటుంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మనస్సును కలుగుతుంది, మారు మనస్సు కలుగు చేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం కాదు ఇక్కడ ఇస్కరియోతు యోధది. పేతురుది దైవ చిత్తానుసారమైన దుఃఖం. అందుకనే బోరును ఏడ్చేసాడు వెంటనే. కానీ ఇస్కరియోతు యోధ మనుషుల దగ్గరికి వెళ్ళాడు. అందుకనే దైవ చిత్తానుసారమైన దుఃఖం కాదట పేతురుది, ఇస్కరియోతు యోధది. పేతురు మాత్రం అలాగే దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని పొందాడు కనుక దేవుడు క్షమాపణిచ్చి మళ్ళీ పేతురుని లేవనెత్తాడు, మళ్ళీ ఆత్మతో అభిషేకించి బలంగా వాడుకున్నాడు. కానీ ఇస్కరియోతు యోధ కట్టబడలేదు, పడిపోయాడు, పూర్తిగా పడిపోయాడు. కనుక మనం పడిపోవడానికి కూడా ఈరోజు చాలా కారణాలు ఉన్నాయి. మనల్ని మనం మోసం చేసుకోవడానికి, ఆత్మవంచన చేసుకోవడానికి లోకంలో మన జీవితంలో చాలా కారణాలు ఎదురవుతాయట. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఒకడు తనని మోసం చేసుకున్నప్పుడు దానికి గల కారణాలు ఏంటో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే, మొట్టమొదటిగా మనల్ని మనం మోసం చేసుకోవడానికి మూల కారణం ఏంటి అని అంటే, ఇస్కరియోతు యోధ యేసుప్రభువుని మోసం చేయడానికి గల కారణము మరి చాలా ఉంది. ఏంటంటే ఒకటి ధనాశ, 2 యేసుప్రభువారు దేవుడు అన్న విషయాన్ని అతను పూర్తిగా తీసుకోలే. ఆత్మీయంగా అతను ఎదగటానికి ఏమాత్రం ఇష్టపడలా. అందుకనే యేసుప్రభువుని అమ్మేసుకుంటే ఏం పోద్ది అనుకున్నాడు. అందుకే మీరు గమనిస్తే అక్కడ అతడు ఏ డబ్బుతో అయితే అమ్మాడో ఆ డబ్బుతో ఒక భూమిని కొన్నారు. దాన్నే బ్లడ్ మనీ అంటాం, అలాగే దాన్ని అకెల్లమా, రక్త భూమి అని అంటాం. అయితే ఇప్పుడు చూడండి, అమ్ముకున్నాడు, డబ్బు తెచ్చుకున్నాడు, కానీ ఆ డబ్బును అనుభవించాడంటే అనుభవించలేకపోయాడు. ఎందుకంటే ఆత్మవంచన. ఎందుకంటే పాపము ఎలా చేయిస్తారంటే, మన చుట్టూ ఉన్నవారు ఆత్మవంచకులు ఎలాంటి వారంటే, మన ద్వారా పాపం చేసి ఆ చివరిలో మనల్ని అందరూ వదిలేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు అక్కడ ప్రధాన యాజకులు అలాగే పెద్దలు ఏమంటున్నారు, మాకేంటి, అంత నువ్వే చూసుకో, మాకు సంబంధం లేదు, నేను మీకు ఏమిచ్చాను, నువ్వు అడిగిన డబ్బు ఇచ్చాం, అంత అయిపోయింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది మాకు సంబంధం లేదని చేతులు ఎత్తేసారు. ఇస్కరియోతు యోధ బహుశా ఎందుకు ఊరి పెట్టుకున్నాడంటే, తన స్వయంకృతాపరాధాన్ని బట్టి
బట్టి, అపరాధ భావాన్ని బట్టి, అయ్యో ఇప్పుడు లోకంలోకి వెళ్తే ప్రజలందరూ నన్ను రాళ్లతో కొట్టి చంపుతారు, ఒక మనిషిని నిరపరాధ రక్తాన్ని నిర్దోషి రక్తాన్ని నేను అప్పగించి లంచం తీసుకున్నాను, డబ్బు సంపాదించుకున్నాను కాబట్టి వీళ్ళు నన్ను చంపేస్తారని చెప్పి భయంతో ఆ డబ్బు అక్కడ ఇసిరేసి వెళ్ళి ఉరి పెట్టుకొని చనిపోయాడు. అయితే అపోస్తల గ్రంథంలో ఏమైనా ఉంటుందంటే ఇస్కరియోతు యోధ పురుగులు పడి చనిపోయినట్టుగా ఉంటుంది. గమనించారా? ఇస్కరియోతు యోధ పురుగులు పడి చనిపోయినట్టుగా ఉంటుంది. అయితే ఇక్కడేమో మత్తయి సువార్తికుడు ఏమని చెప్తున్నాడు? ఉరి పెట్టుకొని చనిపోయాడు అంటారు, అక్కడేమో పురుగులు పడి చనిపోయాడు అంటారు. మరి లోక సువార్తికుడు చెప్పింది నమ్మాలా, మత్తయి సువార్తికుడు చెప్పింది నమ్మాలా అని అంటే వాస్తవానికి ఇద్దరు చెప్పింది కరెక్టే. ఇద్దరు చెప్పింది కరెక్టే. ఎందుకు కరెక్టేనంటే ఇస్కరియోతు యోధ ఉరిపెట్టుకున్నాడు. ఉరిపెట్టుకుంటే కొమ్మ విరిగి కింద పడ్డాడు. కింద పడినప్పుడు నడుము విరిగింది. నడుము విరిగి పొట్టలో పేగులు బయటకు వచ్చేస్తే పురుగులు పడ్డాయి. అర్థమైందా? పురుగులు పడి అలా చనిపోయాడు. అది రెండు వాస్తవమే. అయితే మత్తయి సువార్తికుడు ఉరిపెట్టుకునే దాకా రాశాడు. లోక సువార్తికుడు వైద్యుడు కనుక కొంచెం చదువుకున్నవాడు, తర్వాత రాయబడిన సువార్త కాబట్టి డీప్ గా రాశాడు. ఎక్కడి వరకు అంటే పురుగులు పడి చచ్చేంత వరకు. కాబట్టి ఇద్దరు రాసింది కరెక్టే, దేన్ని కూడా మనం అనుమానించాల్సిన అవసరం లేదు. అంటే ఆత్మవంచన ఎక్కడ దాకా తీసుకొచ్చిందట? దుర్భరమైన చావు. దుర్భరమైన చావు. ఎంత అంటే ఇస్కరియోతు యోధ చనిపోవలసినోడు కాదు. అవునా? చనిపోవలసినోడా? చనిపోవలసినోడేం కాదు. కానీ తన ప్రాణం తానే తీసుకునేంత వరకు, అంటే మోసం, తనను తాను మోసం చేస్తున్నాడు కాబట్టి తన ప్రాణం తానే తీసుకునేదాకా తీసుకొచ్చింది ఆత్మవంచన. ఈరోజు మనం కూడా చాలాసార్లు ఆత్మవంచన చేసుకుంటున్నాం. ఇస్కరియోతు యోధలాగా అతి తక్కువ ధరకు యేసు ప్రభువుని నమ్మేసుకుంటున్నాం. గుర్తుపెట్టుకో, నువ్వు కూడా ఆత్మవంచకురాలువే, నువ్వు కూడా ఆత్మవంచకుడివే. ఎందుకంటే యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నావు. ఇస్కరియోతు యోధ అమ్ముకునే ప్రాణం తీసుకున్నాడు. ఈరోజు నీకు కూడా అదే స్థితి రావచ్చు, అదే గతి పట్టొచ్చు. అందుకనే మనం ఆత్మవంచన చేసుకోకూడదు. ఎందుకంటే చాలా ప్రమాదం. ఆత్మవంచన చేసుకోవడానికి బైబిల్లో చాలా కారణాలు ఉన్నాయి. అలాంటి కారణాలు మన జీవితంలో ఎదురైతే మనం వెంటనే విడిచిపెట్టి మారు మనసు పొందడం చాలా అవసరం. పేతురు వల్లే పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగడం అవసరం. అలాగే దావీదు భక్తుడి వల్లే మనం దేవుని వైపు తిరగడం చాలా అవసరం. లేదంటే మన ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఆత్మవంచన అంత భయంకరమైంది. అందుకనే మనం గమనిస్తే మన జీవితాల్లో మనము ఎప్పుడు కూడా మనం ఉన్న స్థితిని మనం ఒప్పుకోకుండా ఉండకూడదట. మనం ఉన్న స్థితికి బదులు మన స్థాయి గొప్పదని, వేరని మనం చెప్పుకోకూడదు. మన యథార్థమైన మన స్థితిని మనము అంగీకరించాలట. అంగీకరించకుండా మనుషుల కోసమో లేకపోతే పరిస్థితుల కోసమో అవతల వారు ఏదో అనుకుంటారని మనం ఏం చెప్తామంటే, లేదండి మా పరిస్థితి బాగుంది, మాకు ఏ లోటు లేదు అని మనం చెప్పుకుంటాం. కానీ యథార్థమైన స్థితి నువ్వు అంగీకరిస్తే దేవుడు సంతోషిస్తాడు. లేదా నిన్ను నువ్వు మోసపరుచుకున్నట్టే, నిన్ను నువ్వు ఆత్మవంచన చేసుకున్నట్టే అని లేఖనం చెప్తుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 17వ వచనం చదివితే, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరువునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ పొదువులేదని చెప్పుకొంచున్నావు. అర్థమైందా? మన మనుషుల దగ్గర గొప్పల కోసం ఎలాంటి మాటలు మాట్లాడుతుంటాం కొన్నిసార్లు. ఏమీ లేకపోయినా ఏదో సాంకేతిక సార్ తినటానికి లేకపోయినా మేసాలకి ఈ గొప్పలు పోయి మనల్ని మనం మోసపరుచుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఈ గొప్పలకు పోయి అప్పుల పాలు అయిపోతారు. తెలుసా? ఈ గొప్పలకు పోయే అప్పుల పాలు అయిపోయి కుటుంబాన్ని, పిల్లల్ని, భర్తను, భార్యను అందరిని రోడ్ల మీద తెచ్చేసుకుంటారు. ఇస్కరియోతు యోధ రోడ్డు మీద పడ్డాడు. అర్థమైందా? అంటే ఈ గొప్పలు మనకు అవసరం లేదు. నీ యథార్థమైన స్థితి దేవుని ఎదుట ఒప్పుకో, అంగీకరించు. తప్పేముంది? దేవుడు హెచ్చిస్తే ఖచ్చితంగా హెచ్చిస్తాడు. అంతేగాని గొప్ప కోసమో, మనుషుల కోసమో, మెప్పు కోసమో ఇలాంటి గొప్పలు చెప్పుకుంటే నీ యథార్థమైన స్థితిని అంగీకరించకపోతే దేవుడు ఖచ్చితంగా నిన్నేమంటాడట? ఆత్మవంచకుడిగా చూస్తాడు. ఇస్కరియోతు యోధ అలాగే ఆత్మవంచన చేసుకున్నాడు. ఈరోజు నీకు నువ్వు మనుషులు ఎదుట ఆత్మవంచన చేసుకుని నిన్ను నువ్వే మోసపరుచుకుంటున్నావు అన్న విషయాన్ని ఈ లేఖనం ద్వారా మనం గమనించాలి. అందుకే మన యథార్థమైన స్థితి ఎంతదైనా, ఎలాంటిదైనా మనం ఒప్పుకోవాలి. దావీదు భక్తుడు అంటాడు, నేను నరుడను కాను పురుగుని అంటాడు. రాజే పురుగు అన్నాడంటే నువ్వు నేను అసలు ధూళితో సమానం. అవునా? ధూళితో సమానం. అయినా ఒప్పుకో. మనకేంటి, మనకు 2 రోజులు భోజనం ఉందంటే ఎదురుగా పెద్ద నాయకుడు లేకపోతే ఎవరైనా గొప్పోడు వచ్చినా కూడా మనం లెక్క చేయము. అంత అహంకారం వచ్చేస్తుంది మనకి కదా, అంత అహంకారం వచ్చేస్తుంది మనకి. అందుకనే నేను ధనవంతుడిని, నేను ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటాడట. ఎలాంటి వాడు? దౌర్భాగ్యుడు, దిగంబరి. అలాంటి వాడు ఏం చెప్పుకుంటున్నాడు?
ధనవంతుడిని, నాకు ధనవృద్ధి ఉంది, నాకేమీ కుదరలేదని చెప్పుకునేవారు, అంటే అబద్ధం ఆడేవారు, గొప్పలు చెప్పుకునేవారు, ఆత్మవంచన చేసుకుంటున్నట్టే. గుర్తుపెట్టుకోండి. రెండవ కారణం ఏంటో తెలుసా? కొంతమంది నీతిమంతులు అని చెప్పుకుంటారు. ఏమండి, మన సంఘాల్లో ఉంటారు అలాంటి. అంటే బయట వాళ్ళ విషయం పక్కన పెట్టండి, మనం మన సంఘాల్లో విశ్వాసుల్లో చాలా మంది ఎలాంటి వారంటే, మేమే తప్పు చేయలే, మేము చాలా మంది కంటే గొప్ప వాళ్ళము, మేము చాలా మంది కంటే నీతిమంతులు, కాబట్టి నాలో ఏ తప్పు లేదని వారిని వారే మోసం చేసుకుంటారు. దేవుని వాక్యం ఏమంటుంది? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అంటే దేవుడి వాక్యం చెప్తుంటే మనం ఏమనుకుంటాం? చాలా మంది మనలో ఏమనుకుంటారంటే, నేను నీతిమంతుణ్ణి, నేను యథార్థవంతుణ్ణి, ఒకవేళ యోగుకి నాకు పోటీ పెడితే నేనే గెలుస్తా అనుకుంటారు చాలా మంది. తెలుసా? నిజంగా నిజమే. అలాంటి వారు కూడా ఆత్మవంచనే చేసుకుంటున్నారట. దేవుడు ఇలాంటి వారి కోసం ఒక ఉపమానం చెప్తాడు. లోకస్వార్థ 18:9 అంటాడు, తాము నీతిమంతులు అనుకుని ఇతరులను తృణీకరించి వారి కొరకు ఆయన ఈ ఉపమానం చెప్పిన. ఏంట ఉపమానం అంటే, పరిసయ్యుడు సుంకరి ఇద్దరు కూడా భక్తులే, ఇద్దరు దేవుని సన్నిధికి వస్తారు. ఏం చేయడానికి? ప్రార్థన చేయడానికి ఇద్దరు మోకరిస్తారు. సుంకరి ప్రార్థన ఒకలా ఉంటుంది, పరిసయ్యుడి ప్రార్థన ఒకలా ఉంటుంది. పరిసయ్యుడి ప్రార్థన ఎలా ఉంది? నేను నీతిమంతుణ్ణి, నేను పరిసయ్యుడిగా పుట్టినందుకు గొప్పవాడిని, నేను ఈ సుంకరిలాగా పాపుల్లాగా నేను పుట్టినందుకు చాలా గొప్పవాడిని అని దేవుడు వెళ్తే గొప్పలు చెప్పుకుంటున్నాడు. నీతిమంతుడని తనను తాను హెచ్చించుకుంటున్నాడు. అట్టి వారు కూడా వారిని వారు మోసం చేసుకున్నట్టే, ఆత్మవంచన చేసుకున్నట్టే. దయచేసి గమనించండి. అలాంటి ప్రార్థనలు, అలాంటి మనస్తత్వాలు, అలాంటి ఆలోచనలు, అలాంటి మాటలు మీలో ఉన్నట్లయితే మీరు పాపి అని సత్యాన్ని తెలుసుకోండి. నీతిమంతుడు అని నేను హెచ్చించుకుంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నట్టే. దేవుని ఎదుటి కూడా ఆత్మవంచకుడిగా, వంచకురాలిగా మిగిలిపోతావు. ఇస్కరియోతు యోధా ఎలాగైతే తను మోసం చేసుకుంటూ చివరిదాకా యేసు ప్రభువుని మోసం చేయాలని ప్రయత్నం చేశాడో, అలాగే మీరు కూడా దేవుణ్ణి మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ మనుషులను నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు. అయితే ఒక విషయం ఏంటంటే, నిన్ను నువ్వు మోసం చేసుకోగలవు, మనుషులను మోసం చేయగలవు, దేవుణ్ణి మోసం చేయలేవు. దేవుణ్ణి మోసం చేయలేవు. అందుకే పేతురుతో కూడా దేవుడు ముందే చెప్పేశాడు జరగబోయేది. ఇస్కరియోతు యోధాతో కూడా ముందే చెప్పేశాడు జరగబోయేది. ఆయన మోసం చేయలేము, కానీ మనల్ని మనం మోసం చేసుకుంటాం, మనుష్యులను మోసం చేస్తాం. ఇస్కరియోతు యోధా అలాగే శిష్యులందరినీ నమ్మించాడు, తను తానే మోసపరుచుకున్నాడు, శిష్యులను మోసం చేశాడు. చివరికి తన ప్రాణాన్నే, చేసిన ఆత్మవంచనకు తన ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి గమనించండి ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, మనలో ఒకవేళ మన స్థితిని మనం అంగీకరించలేని మనస్తత్వాలు ఉంటే ఖచ్చితంగా మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్టే. మనం నీతిమంతులమని మనల్ని మనం హెచ్చించుకుంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్టే, మనల్ని మనం ఆత్మవంచన చేసుకుంటున్నట్టే. మూడోది ఏంటో తెలుసా? మన పాపాలని కప్పిపుచ్చుతాం, ఒప్పుకోం. మన పాపాలని కప్పిపుచ్చడం కూడా మరి ఆత్మవంచనే అన్న విషయాన్ని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. చూడండి ఒకసారి, మన పాపాలను మనం అంగీకరించకపోవడం కూడా ఆత్మవంచనే. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరచును. గమనించారా? ఈరోజు పాపములను, మనలో పాపము లేదని ఎవడైతే చెప్పుకుంటాడో వాడిని వాడే మోసం చేసుకుంటున్నాడు. ఈరోజు మనము పాపాన్ని ఒప్పుకోకుండా, నేనే పాపం చేయలేదే, నాలో ఏ పాపం లేదే అని మనుషులను మనల్ని మనమే మోసపరుచుకుంటాం. దేవుని ఎదుట ఎవడు ఒప్పుకుంటాడో వాడినట దేవుడు నమ్మదగిన వాడు కనుక మన పవిత్రత ఆయన మనకు దయచేయలాగున మన సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా, పరిశుద్ధులుగా చేయగలరట. ఇప్పుడు ఒప్పుకుంటే. కానీ మనలో పాపం లేదని అంటే మనల్ని మనమే మోసపరుచుకున్నట్టు, ఆత్మవంచన చేసుకున్నట్టు. కాబట్టి పాపాలను ఎవరు దాచిపెట్టకూడదు. ఒకవేళ నువ్వు దాచిపెడుతున్నావా, అయితే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఎందుకంటే పాపం ఎలాంటిది తెలుసా? వడ్డీ లాంటిది. పాపం ఎలాంటిది? వడ్డీ లాంటిది. మనలో వడ్డీ వ్యాపారస్తులు ఉన్నారా? ఉంటే చేతులు ఎత్తండి. అస్సలు లేక ఇప్పుడు చేతులు వేస్తాయా?
మాస్టర్ గారికి వడ్డీకి ఇవ్వాలేమో అనుకుంటున్నాను, నాకేం వద్దు. కానీ వడ్డీ వ్యాపారస్తులు గుర్తుపెట్టుకోండి, పాపము వడ్డీ లాంటిదట, పెరిగిపోతుంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఊహించని లెక్కకి సమాధానం చెప్పాలి. నువ్వు నీతిమంతుడని చెప్పుకుంటావు, బాగానే వడ్డీకి ఇస్తావు. నీతిమంతుడు తమ ద్రవ్యాన్ని వడ్డీకి ఇయ్యడు అని మాట చదవు, అవునా? చదవు. కానీ నీతిమంతుడని చెప్పుకుంటావు, నాలో ఏ పాపం లేదని చెప్పుకుంటావు. ఇవన్నీ దేవుని ఎదుట నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఇవన్నీ దేవుని ఎదుట చాలా స్పష్టంగా కనిపిస్తే. మోషే అంటాడు కదా, మా రహస్య పాపం నీ ముఖ కాంతిలో మా రహస్య పాపంలో కనబడుచున్నవి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం చేసే తప్పులు పాపాలని దాచిపెట్టకూడదు. ఎవడైతే ఒప్పుకుంటాడో వాడిని పరిశుద్ధునిగా పవిత్రుడిగా దేవుడు చేస్తా ఉంటాడు సమస్త దుర్నీతి నుండి. అందుకే మనము ఆత్మవంచన చేసుకోవడానికి కారణాలు ఇవన్నీ. మన పాపాలను దాచిపెడతాం, నీతిమంతులకు నటిస్తాం, అలాగే మన స్థితిని మనం ఒప్పుకోం. ఇంకొక కారణం ఏంటో తెలుసా? మన పాపాలను మనం అంగీకరించుకోవడం గల కారణం అన్నిటికంటే మనకున్న దాన్ని బట్టి గర్విస్తాం. గర్వం కూడా ఆత్మవంచనే, తెలియట్లేదు చాలా మందికి. గర్వం కూడా ఆత్మవంచనతో సమానం. నేను గమనిస్తే చదువుకున్న పాత నిబంధన పాఠ్యభాగంలో దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయంలో మనం చూస్తే, వాస్తవానికి ఇశ్రాయేలుని చెరగొనిపోయిన నెబుకద్నెజరు కుమారుడు బెల్షస్సరు రాజు అయ్యాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం మీరు చూస్తే 2వ వచనం చదవండి. బెల్షస్సరు ద్రాక్షారసం త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు తన తండ్రి యొక్క నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞయించాను. ఇక్కడ బెల్షస్సరు చేసిన తప్పు పాపము ఏంటి అంటే, వాస్తవానికి ఇశ్రాయేలీయుల్ని నెబుకద్నెజరు చెరగొనిపోయాడు. ఎప్పుడు? నెబుకద్నెజరు అనగా బెల్షస్సరుకు ముందు తన తండ్రి అయిన నెబుకద్నెజరు పరిపాలనలో ఇశ్రాయేలీయుల్ని యెరూషలేముని దాడి చేసి ఇశ్రాయేలుని చెరగొనిపోయి, వారితో పాటు యెరూషలేము దేవాలయంలో ఉన్న బంగారు, వెండి, ఇత్తడి, రాగి, కర్ర ఈ పాత్రలన్నీ కూడా తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడికి? బబులోనుకు తీసుకుని వెళ్ళిపోయాడు. బబులోనులో ఆ పాత్రలని దాచిపెట్టుకున్నాడు. అయితే నెబుకద్నెజరు తదనంతరము అతని కుమారుడు బెల్షస్సరు రాజు అయ్యాడు. బెల్షస్సరు ఏం చేశాడు? నేను రాజుని అనే గర్వంతో దేవుడు ఏ పరిశుద్ధాలయంలో ఉంచమని ఇచ్చాడు ఆ పాత్రలు నెబుకద్నెజరు తెచ్చి అక్కడ పెట్టాడు. కాబట్టి ద్రాక్షరసం తాగడానికి, అపవిత్రమైన పని చేయడానికి ఈ పాత్రలను వినియోగించారట. ఎవరు? బెల్షస్సరు, అతని అధిపతులు, రాణులు, ఉపపత్నులు, వీరందరూ కూడా దేవుని పరిశుద్ధ ఆలయ ఉపకరణాలని అపవిత్రమైన పని చేయడానికి వాడారు. గర్వము, కేవలం గర్వం. నేను రాజుని, నాకెవడు అడ్డు చెప్పలేడు అనే గర్వంతో బెల్షస్సరు ఈ పని చేశాడు. కానీ ఆ రాత్రే చనిపోయాడు. తన ప్రాణం పోగొట్టుకున్నాడు. గమనించాలి, గర్వము కూడా కొన్నిసార్లు ఆత్మవంచనే, మనల్ని మనం మోసం చేసుకునేలా చేస్తుంది, చివరికి మన ప్రాణాల మీదకి తెస్తుంది. ఇస్కరియోతు యోధాలాగా, బెల్షస్సరు లాగా మన ప్రాణం పోగొట్టుకునేలా చేస్తుంది. అందుకే గర్వము చాలాసార్లు మనకు కలిగినప్పుడు వెంటనే దాన్ని విడిచిపెట్టడం చాలా అవసరం. పరిశుద్ధ గ్రంథంలో అంటున్నాడు, మనం ఒకసారి యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం చదివితే, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 17వ వచనం అంటాడు, నీ సౌందర్యము చూసుకుని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూసుకుని నీ జ్ఞానమును చెరుపుకొట్టివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూస్తుండగా నిన్ను నేలకు అప్పగించదు. గమనించండి, గర్వం ఎప్పుడు నీకు కలుగుతుంది? ఏ విషయమైతే, నీ సౌందర్యం ఉందా, నీ ఆస్తి ఉందా, ఉద్యోగం ఉందా, పదవి ఉందా, ఇతర ఏవి నీకు కలిగిన వాటిని బట్టి నువ్వు గర్విస్తావో వాటిని బట్టి దేవుడు ఆగ్రహించి నీ ఏ ఉన్నతమైన స్థితిలో ఉన్నావో అక్కడి నుంచి పడేస్తాడు కింద. ఇస్కరియోతు యోధ యేసు ప్రభువుతో తిరుగుతున్నాడని శాస్త్రులు, ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలందరూ ఇస్కరియోతు యోధని ఎన్నోసార్లు బతిమాలు ఉంటారు కదా, ఎన్నోసార్లు వెంటబడి ఉంటారు, ఎన్నోసార్లు కూర్చోబెట్టి కానుకలు ఇచ్చి లేకపోతే భోజనం పెట్టి ఏదో చేసి మొత్తానికి ఇస్కరియోతు యోధని శాంతింపజేశారు. అయితే అప్పుడు ఇస్కరియోతు యోధ ఎంతో గర్వం చూపించి ఉంటాడు కదా. యేసు ప్రభు వారు, నాకే తెలుసు, నేను శిష్యుడిని, మీరెవరు ఆయన్ని గ్రహించలేరు, గుర్తించలేరు, నేనే తీసుకెళ్ళాలి, నేనే మీకు దాన్ని చూపించాలని ఎంతో గర్వాన్ని కూడా చూపించి ఉండొచ్చు ఇస్కరియోతు యోధ. అలాగా మన జీవితాల్లో దేన్ని చూసుకుని మనం గర్విస్తున్నామో ఆ స్థితి నుంచి మనం పడేసి హేళనకు అప్పగిస్తాడు. ఈరోజు ఆ ప్రధాన యాజకులు
ప్రజల పెద్దలు అలాగే శాస్త్రులు అందరూ ఉంటుండగా అక్కడికి ఈ డబ్బు తీసుకుని వెళ్ళాడు ఇస్కరియోతు యోధ. తీసుకుని వెళ్తే అంతకు ముందు అతన్ని ఎంత బతిమాలు ఉంటారు, యేసుని పట్టిస్తావా 30 వెండి నాణాలు ఇస్తాం అని ఎంత బతిమాలు ఉంటారు ఇస్కరియోతు యోధని. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, ఇప్పుడు మాకేం సంబంధం, పోతే నువ్వే చూసుకో అంటే హేళనగా చులకనగా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అంటే హేళనగా అప్పగించాడు దేవుడు, హేళనకి అప్పగించాడు. అందుకనే ఎప్పుడైతే నీకు గర్వం ఉందో దానికి తగినట్టు అపహాస్యం పాలైపోతావు, హేళన పాలైపోతావు. అందుకని దేవుడు అలాంటి వారిని అంగీకరించడు. అది కేవలం గర్వం అనేది కేవలం ఆత్మవంచనే, నిన్ను నువ్వు మోసం చేసుకోవడమే. గర్వం వచ్చినప్పుడు ఏం పోద్దట, జ్ఞానం పోద్ది, ఆలోచన ఉండదు, చెయ్యాలని కూడా చేస్తాం. ఎందుకంటే గర్వం అతిశయం ఈ రెండు ఆలోచన పోగొడతాయి, జ్ఞానాన్ని పోగొడతాయి. అందుకే అక్కడ అంటాడు హెజ్కేలు గ్రంథము 17:17 నీ సౌందర్యం చూసుకుని నీ గర్వించిన వాడివై, నీ తేజస్సు చూసుకుని నీ జ్ఞానమును చెరుపుకుంటువి అంటే నీ ఆలోచన పోగొట్టుకున్నావు. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నీకు తెలియలేదు, బెల్షస్సరుకు కూడా అర్థం కాలేదు. పరిశుద్ధ ఆలయ ఉపకరణాల్లో ఇలాంటి అపవిత్రమైన పని చేయకూడదనే ఆలోచన పోయింది. పాపం చేసిన వాడు అయ్యాడు, ప్రాణం పోగొట్టుకున్నాడు కేవలం గర్వం చేత. ఈరోజు మన జీవితంలో కూడా గర్వం ఉందనుకోండి, ఒకటి మీద గర్వాన్ని చూపించాం, అత్యం చూపించామంటే అది మన మీదకే ఉరి తీసుకొస్తుంది, అది మన మీదకే శిక్షణ తీసుకొస్తుంది. అది నువ్వు జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి, లేదా నిన్ను నువ్వు మోసం చేసుకుని నీ ప్రాణమే పోగొట్టుకునే పరిస్థితికి దిగజారుస్తుంది. ఇది ఆత్మవంచన. అందుకనే ఎవడూ మిమ్మల్ని మోసపరచకుండా, మీరెవరిని మోసం చేయకుండా మీరు పరిశుద్ధంగా జీవించాలంటాడు అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తూ, తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 13వ వచనం ఒకసారి చదువుదాం. అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోదు. మీరు ఎవరైనా దుర్జనుడు ఉన్నాడా అంటే, మంచి పని చేసేవాడిని సజ్జనుడు అంటాం. దుర్జనుడు అంటే చెడ్డ పని చేసేవాడు. చెడ్డ పనులు చేసేవాడు మీరు ఎవరైనా ఉన్నారా? మీలో దురలవాట్లు ఉన్నవాడు ఎవరైనా ఉన్నాడా? మీ దురలవాటుని ఇంకొకటికి అలవాటు చేసి ఆడిని మోసం చేసి నిన్ను మోసం చేసుకుని అంతకంతకు దిగజారిపోవడమే ఈ ఆత్మవంచన అంటే. అర్థమైందా? నీకున్న అలవాటుని ఇంకోటి అంటిస్తావు, ఆడు పాడైపోతుంటాడు, నువ్వు పాడైపోతావు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు, ఆడిని మోసం చేస్తావు. ఇద్దరూ కలిసి చివరికి అంతకంతకు దిగజారిపోయి నాశనానికి చేరుకుంటారు. దుర్జనులు, వంచకులు అంటే మోసగాళ్ళు, వీళ్ళందరినీ మోసం చేస్తారు. వారిని మోసం చేసుకుంటారు, ఇంకొకరు మోసం చేస్తారు. డబ్బు కోసం చాలా మంది మోసం చేసే వాళ్ళు ఉన్నారు కదా, డబ్బు కోసం చాలా మంది మోసం చేసేవాళ్ళు ఉన్నారు. లేకపోతే వారి స్వార్థం కోసం, స్వలాభం కోసం అనేక రకాలుగా మనుషులు మోసం చేసేవారు ఈ లోకంలో మన చుట్టూ చాలా మంది ఉన్నారు. అలాంటి వారు అంతకంతకు దిగజారిపోతారు. ఇస్కరియోతు యోధ 30 వెండి నాణాలకు అమ్మేశాడు, అందరినీ మోసం చేశాను అనుకున్నాడు, అందరినీ తెలివిగా మోసం చేశాను అనుకున్నాడు. కానీ ఆ ధనాన్ని అనుభవించలేకపోయాడు, తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. ఆత్మవంచన అంటే అంతకంతకు దిగజారిపోయేలా చేస్తుంది, గుర్తించండి. మీలో ఒకవేళ ఎలాంటి గుణ లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే పశ్చాత్తాపడటం చాలా అవసరం. పేతురులాగా, ఇస్కరియోతు యోధలా కాదు, పేతురులాగా, దావీదులాగా. దావీదు అంటాడు 51వ కీర్తన 10వ వచనంలో, నాయందు శుద్ధ హృదయము కలుగు చేయమంటాడు. నాయందు శుద్ధ హృదయం కలుగు చేయి. ఇక్కడ మంచి ఆలోచనలు నాకు పుట్టించు, నన్ను నేను మోసం చేసుకునే ఆలోచనలు కాదు, మంచి హృదయాన్ని నాకు కలుగు చేయంటాడు కదా. 6వ కీర్తనలో కూడా దావీదు ప్రాధేయపడతాడు. ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుకున్నాం కదా 6వ కీర్తనలో. ఉత్తర ప్రత్యుత్తర భాగంగా 6వ కీర్తన 1వ వచనం చూడండి. నీ ఉగ్రత చేత యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకుము. నీ ఉగ్రతతో నన్ను శిక్షించొద్దు. వాస్తవానికి మనం పాపం చేసినప్పుడు లేదా మోసం చేసినప్పుడు దేవుడికి మన మీద ఉగ్రత తప్పక వస్తుంది. ఆ ఉగ్రతతో నన్ను శిక్షించొద్దు, నన్ను గద్దించొద్దు అని దేవుడిని బతిమాలుకుంటున్నాడు. అయితే దేవుని వైపు తిరిగి బతిమాలుకున్నాడు కాబట్టి దావీదు క్షమించబడ్డాడు. మనుషుల దగ్గర చెప్పుకోవట్లేదు తన పాపాన్ని, తన మోసాన్ని. దేవుని దగ్గర చెప్పుకుంటున్నాడు, నేను ఒప్పుకుంటాను, నేను పాపినే, నా పాపాన్ని కడిగే హిస్సోపుతో కడుగు, ఎమ్మము కంటే తెల్లగా కడుగు, నాలో శుద్ధ హృదయం కలుగు చేయి, నన్ను గద్దించొద్దు, శిక్షించొద్దు, నన్ను క్షమించు అని దేవుని వైపు తిరిగి బతిమాలుకుంటున్నాడు. ఆ పశ్చాత్తాపం కావాలి. పేతురు కూడా అలాగే బతిమాలుకున్నాడు. కానీ ఇస్కరియోతు యోధ దేవుని దగ్గరికి రానేలేదు. అందుకే క్షమాపణ పొందుకోలేకపోయాడు అనే విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి గమనించండి, దేవుని వైపు తిరిగి నీ పాపములు అంగీకరించి నీ స్థితి యథార్థమైన స్థితి, నేను పాపినంటే పాపినే, నీతిమంతుడిని కాదు. సొంకరి ప్రార్థనలా ఉండాలి, పరిసైడ్ ప్రార్థనలా ఉండకూడదు.
నీ స్థితి ఏంటి? దౌర్భాగ్యుడివైతే దౌర్భాగ్యుడివే, పాపివైతే పాపివే. అంతేగాని నీ స్థితికి గొప్పలు చెప్పుకొని దేవుని ఎదుట నిన్ను మోసం చేసుకోవద్దు. అలాగే పాపాన్ని అస్సలు దాచిపెట్టద్దు. గర్వం అస్సలు నీకు రానియొద్దు. ఇవే నిన్ను నువ్వు మోసం చేసుకునేలా చేస్తాయి, ఆత్మవంచనకు గురవుతాయి, తిరిగి నీ ప్రాణం మీదకు తెస్తాయని లేఖనం ఈరోజు మనకు నేర్పుతుంది. కాబట్టి మనల్ని మనం మోసం చేసుకోకుండా, పొరుగు వారిని మోసం చేయకుండా యథార్థంగా మనం దేవుని ఎదుట బ్రతకాలి. ఒకవేళ పాపం చేస్తే నిజంగా దావీదులాగా, పేతురులాగా దేవుని ఎదుటికి వచ్చి పశ్చాత్తాపడాలి. అందుకే దావీదు ప్రార్థన దేవుడు విన్నాడు. 6వ కీర్తన 1వ అధ్యాయంలో నన్ను గద్దించుకో, నన్ను శిక్షించుకొని బతిమలాడు. 9వ వచనంలో దేవుడు దావీదు ప్రార్థన విన్నాడు. యెహోవా నా విన్నపం ఆలకించెను, నా ప్రార్థన అంగీకరించడు యెహోవా అని సంతోషంతో దావీదు చెప్తున్నాడు. అంటే ఎందుకు? పశ్చాత్తాపం యథార్థమైందైతే, హృదయపూర్వకమైందైతే, దైవ చిత్తానుసారమైన దుఃఖం అయితే ఖచ్చితంగా క్షమాపణ లభిస్తుంది. అదే నువ్వు నామకార్థంగా నటనాపూర్వకంగా పశ్చాత్తాపడినట్టుగా నటిస్తే నువ్వు ఇస్కరియోతు యోధాలాగా విడవబడతావు, క్షమించబడవు. చివరికి అది నీ ప్రాణానికి ఊరిగా మారుతుంది. అందుకే ఆత్మవంచన అనేది చాలా చాలా ప్రమాదకరమైన విషయం అని మనం గమనించాలి. అననీయ సప్పీరాలు వారు మోసం చేసుకున్నారు కదా. అననీయ సప్పీరాలు వారి పొలమే అన్నారు, వారి డబ్బే, వారి ఆస్తే వారిదే. కానీ పరిశుద్ధాత్మను మోసం చేయడానికి ప్రయత్నం చేసి వారిని మోసం చేసుకొని ఆత్మవంచన చేసుకొని అక్కడికక్కడే ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈరోజు మనలో కూడా చాలామంది ఇలాంటి మనస్తత్వాలు కలిగిన వారు ఉండొచ్చు. అట్టి వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు దేవుడిని మోసం చేయలేకపోతావు. ఎందుకంటే చేయలేవు కూడా. నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? దేవుడిని మోసం చేస్తున్నాను అనుకొని నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు కదా. దేవుడిని నువ్వు ఇస్కరియోతు యోధాలాగా అమ్మేసుకుంటున్నావు. యథార్థంగా చెప్పాలంటే మనము ఏదైనా పని కంటే దేవుడికి తక్కువ విలువిస్తాం. అందుకే దేవుడిని అమ్ముకున్నట్టే, అది దేవుణ్ణి అమ్ముకున్నట్టే. అందుకనే దేవుడు ఎవరిని పిలిచాడట? మొన్న కూడా మనము ఆదివారం ఆరాధనలో జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు పిలిచిన పిలుపు ఎవరికట? బలహీనులకి, అల్పులకి, ఎన్నిక లేని వారికి. ఎందుకట అంటే వారు దేవుని పిలుపును అంగీకరించి, మరి పేతురు, జబదయి కుమారులు, అలాగే వీళ్ళందరూ ఎలా వచ్చారట దేవుని దగ్గరికి? వారి వలలు అక్కడే వదిలేసి వెంటనే వెంబడించారు. ఇంటికి వెళ్ళి వస్తాం ప్రభా, భోంచేసి వస్తాం ప్రభా, మా నాన్న ఇంటి దగ్గర దింపేసి వస్తాం ప్రభా, ఇవన్నీ చెప్పాలి. పిలవగానే అక్కడికక్కడ వాళ్ళు వదిలేసి దోణి దిగి యేసుప్రభుని వెంబడించారు. అంటే ఒబేయింగ్ హిమ్సెల్ఫ్. అంటే దేవునికి విధేయత చూపడం కావాలి దేవుడికి. అంతేగాని నీ గొప్పలు చెప్పుకోవడానికి నిన్నేం వెళ్ళదు దేవుడు. అర్థమైందా? ఆయనకి ఎవడైతే విధేయత చూపిస్తాడో, ఎవడైతే తన స్థితిని అంగీకరిస్తాడో అటు వాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అంతే తప్ప నువ్వు దేవుడిని మోసం చేయాలని ప్రయత్నం చేసి నిన్ను నువ్వే మోసం చేసుకొని నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు. అందుకనే ఆత్మవంచన చాలా ప్రమాదం. దాంతో జాగ్రత్తగా ఉండాలి. అటువంటి లక్షణాలు ఇవి, ఇందాక చెప్పినవి లక్షణాలు ఏంటివి? మనల్ని, మన స్థితిని మనం అంగీకరించకుండా దాచిపెట్టడం, అలాగే మనం నీతిమంతులను చెప్పుకోవటం, పాపమును దాచిపెట్టడం, అలాగనే గర్వంతో మనుషుల ఎదుట, దేవుని ఎదుట మాట్లాడటం. ఇవి మరి ఆత్మవంచనకు ప్రమాదం. చాలా ప్రధాన కారణాలు. ఈ గుణాలు మనలో కనిపిస్తే వెంటనే పశ్చాత్తాపడడం చాలా అవసరం. పడకపోతే మరి బెల్షజర్ లాగా, ఇస్కరియోతు యోధాలాగా ప్రాణం మీదకి తెచ్చుకునే ప్రమాదం ఉంది. అలా రాకుండా పేతురులాగా, దావీదులాగా యథార్థమైన, హృదయపూర్వకమైన, దైవ చిత్తానుసారమైన దుఃఖంతో పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు. మళ్ళీ పడిపోయిన నిన్ను లేవనెత్తుతాడు, నడిపిస్తాడు, బలపరుస్తాడు. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం పెంచిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలో, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవాలి మనవి.